తండ్రి క్యాండిడేట్ కనిపెట్టాము. ఇది మా 27వ వార్డు 26వ వార్డు మన కోట్లన్న అధ్యక్షత, మన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన డాక్టర్ సుధీర్ సార్ నందిగుంటూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం మొదలెట్టాము. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుధీర్ సార్ని వేదిక. అలాగే ఒక ప్రజలలో వచ్చిన ఒక తిరుగుబాటును మనం రేపు జరగబోయే వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు కనువిప్పు కలిగేలా మన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలను సమకూర్చుకొని ఒక పెద్ద ఎత్తున రేపు జరగబోయే ఈ వెన్నుపోటు దినోత్సవానికి ర్యాలీలో పాల్గొని ప్రతిపక్షాలు ఈ ర్యాలీని చూసి కనువిప్పు కలిగి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నందికొట్టు నుంచి హైయెస్ట్ మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. కాకపోతే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అందరికీ తెలిసిన విషయం, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 3 పాయింట్స్ ఉంటాయి: విద్య, వైద్యము, వ్యవసాయం. 3 వీలే. విద్య జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలు ఏమని మీకు అందరికీ చాలామంది తెలిసిందే. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా అది జరగలేదు. ఎందుకంటే నాడు నేడు కింద ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసిన స్కూల్స్ విధానాలు కానీ, ఆయన ఇచ్చిన 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ కానీ, CBSE సిలబస్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగలేదు. శ్రీకాంత్ అన్న ఇక్కడే ఉన్నాడు, ఎందుకంటే ఈయన ఎడ్యుకేషనలిస్టు. ఒక ఎగ్జాంపుల్, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని రంగాల నుంచి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, పేదలు ఎంత నష్టపోతున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోతే కాలేజీ యాజమాన్యం ఎంత నష్టపోతుంది, పిల్లలు కూడా అంతే నష్టపోతారు. కాలేజీకి వెళ్ళలేకుండా బయటకు వచ్చి కూలీ పనులు చేసుకోవడము, డ్రగ్స్కి అలవాటు అవ్వడం, ఆల్కహాల్కి అలవాటు అవ్వడం. అదేవిధంగా వ్యవసాయం అన్నది వెన్నెముక లాంటిది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానికి సంబంధించినటువంటి రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, దాని తర్వాత ఏదైతే పెట్టుబడి క్రాప్ ఇన్సూరెన్స్, మొత్తం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాలు ఏమనుకుంటే మొత్తం అన్నీ కూడా కావలసిందిగాను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారు. ఆ విధంగా వ్యవసాయం ఉంటుంది. ఇకపోతే వైద్యం, ఆరోగ్యశ్రీ కింద డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కనిపెట్టిన అత్యున్నతమైనటువంటి మహద్భుతమైనటువంటి, నేను డాక్టర్ గారిని చెప్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దగ్గర కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రీట్మెంట్ లేక చనిపోయారు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ చేయించుకోలేరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు సెగ్మెంట్స్లో ఈ ఆరోగ్యశ్రీని చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకటి క్యాన్సరు, రెండోది హార్ట్. ఎందుకంటే చాలా ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్లో, విజయవాడలో ఏమన్నారంటే, సార్ ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ మేము తీసుకుంటే మాకు గొడవ వస్తారంటే మీరు ఏమన్నా తీసుకోకండి, ఒకటి మటుకు క్యాన్సర్, హార్ట్ తప్పకుండా మీరు ఫ్రీగా చేయాల్సిందే. ఈరోజు ఎంతమంది, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన. దగ్గర 5 లక్షల మీకు ఏదైతే ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ట్రీట్మెంట్ దాన్ని 25 లక్షలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దగ్గర ఒక 1000 ప్రొసీజర్స్ చంద్రబాబు నాయుడు కాలంలో ఆరోగ్యశ్రీలు ఉంటే దాన్ని 2500 ప్రొసీజర్స్ కంప్లీట్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు గత 25-30 సంవత్సరాల నుంచి మనం మోసం చేస్తున్నారు, దానికి ధీటుగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రూపాంతరం చెందించి ఎంతో అయింది. కానీ ఒకటేంటంటే ఈ ఎలక్షన్స్లో ఆశపడ్డాం, పేద ప్రజలు ఆశతోటి ఇంకా ఏమన్నా ఎక్కువ జరుగుతుందేమన్నా చేస్తే ఉన్నది కాస్తుంది. అందుకని ఈ విషయాన్ని మీరు కార్యకర్తలుగా, లీడర్స్గా ప్రజల్లో అందరిలోకి తీసుకెళ్ళాలి. మంచి రోజులు వస్తాయి తప్పకుండా. రేపు జరగబోయే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినము, 1 year ఈ ఆగడాలు, ఈ అకృత్యమైన చేష్టాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం అందరికీ చెప్పాలి. ప్రజలందరూ నడుం బిగించి రేపొద్దున రావాలి. మీరందరూ కూడా రేపొద్దున అందరినీ ఏ విధమైనటువంటి అపోహలతో వాళ్ళు పరిపాలన తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కూడాను ప్రజలకు మేలు చేయకపోగా ఎంతో అన్యాయం, ఎంతో దౌర్జన్యం, ఎంతో కక్షతో, ఎంతో కుట్రలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని
పేద ప్రజల్ని ఎన్నో ఇక్కట్లు గురి చేస్తున్నారు. సో మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఏంటంటే రేపు 1 సంవత్సరం పరిపాలన, కూటమి పరిపాలన నిరసనగా మనము వెన్నుపోటు దినం, ఈ వెన్నుపోటు దినమని 1 ఇయర్ తర్వాత ఎందుకు పెట్టాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ వెన్నుపోటు ప్రక్రియ, ఈ వెన్నుపోటు తనం అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టింది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈ వెన్నుపోటు దారి తనము ఆయనకి ఆగస్టు 26, 1995లో ఆయన మహమైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు తెలుగుదేశం పార్టీని కైవసం చేసింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెందినప్పుడు ఆయన ఈ పార్టీలో లేడు. ఆ పార్టీ సిద్ధాంతాలు ఆయనకి కావాల్సిందంతా కూడా ఒకే ఒకటి అధికారము, ప్రజల్ని మోసం చేయడము, ప్రజల్ని మోసం చేసి ఆయన సొంత లాభాల కోసము పార్టీని, రాష్ట్రాన్ని వాడుకోవడమే చంద్రబాబు నాయుడు గారి నైజము. అందుకని ఇప్పుడు ఎప్పుడైనా ఒక కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు, కొత్తగా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో అట్లీస్ట్ ఒక 30-40% అన్న వాళ్ళు చెప్పినవి చేయడం అన్నది పరిపాటి. కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే హామీలతో దగ్గర సంవత్సరం పాటు క్యాంపెయినింగ్ చేసి ఎన్నో మీడియాలో ప్రచురణ చేసుకొని సోషల్ మీడియా అంతా కూడాను ఆయన ఈ పబ్లిసిటీ ద్వారా ఎన్నో అపోహలు, ఎన్నో విషపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు 1924లో ఏవైతే నవరత్నాలని క్షుణ్ణంగా పరీక్ష చేసి తూచా తప్పకుండా పాటించారో దానికి దగ్గర 76,000 కోట్లు ప్రతి సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ 76,000 కోట్లు చేయాలంటే ఎంతో చిత్తశుద్ధి ఉండాలి. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి సంపద సృష్టించి తద్వారా పేద ప్రజలకి ఎంతో ఈ 76,000 కోట్లతోటి ఆయన చేయడం జరిగింది. ఆయన చెప్పిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏవైతే వాగ్దానాలు దానికి 1,26,000 కోట్లు కావాలి. 1,20,000 కోట్లు తేవడం అంటే సమాచారం. కానీ ఇందులో ఒక ఇది చమత్కారం ఏంటంటే ఆయన ఏ సంక్షేమం ఇవ్వకుండా, ఏ అభివృద్ధి చేయకుండానే ఇప్పటికీ 1,30,000 కోట్లు అప్పు చేశారు. అంటే ఈ 1,30,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి, ఏ సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఏ వాగ్దానాలు పూర్తి కాలేదు, సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, లీడర్స్ అందరూ ముఖ్యంగా ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే ఈ రేపు జరిగే జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినమే కాకుండా రాబోయే కాలంలో వీళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రతిరోజు కూడా వేలెత్తి చూపించాలి. ప్రతిరోజు కూడా డెప్త్లో పోయి అనాలిసిస్ చేసి ప్రతి ప్రజలకి, అంటే ప్రతి సామాన్యుడికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా నందికొట్కూరులో మనం 1924లో కూడా కోల్పోయాము, మనకు అంత మంచి జరగలేదు. అంతకుముందు 14-19లో కూడాను ఎమ్మెల్యే ఇక్కడ గెలిచినా కూడా వేరే ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడాను మనం అన్ని కోల్పోయినా కానీ ఈ కష్టకాలంలోనే కార్యకర్తలు, లీడర్స్ అందరూ కూడా మనల్ని నమ్ముకున్న ప్రజలతో ఉండాలి. అంతేగాని మనము ఎంతో డిసప్పాయింట్ అయి కృంగిపోయి మనము పక్కకి వెళ్ళిపోవడము, ఇవి చేయడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు వస్తుంటే ఓడిపోతుంటాం తెలుస్తుంది. ఓడిపోయినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండడం, సఖ్యతతో ఉండడము, అందరూ కూడాను సాలిడారిటీ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని కార్యకర్తలకి, లీడర్లకి అందరూ నేను చెప్పేది ఏంటంటే మీరు తప్పకుండా వైఎస్ఆర్తోనే ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి మనము ఈ పార్టీలోకి వచ్చాం కాబట్టి తప్పకుండా ఆ సిద్ధాంతాలను మనము ముందుకు సాగించాలి. ఒకసారి ఓడిపోతుంటాం, మళ్ళీ గెలుస్తాం. ఎందుకంటే ఎప్పుడు గెలిపోవటంలోని సామాన్యమే రాజకీయం నాకంటే మీకే బాగా తెలుసు. మీరు భూమితో ముడిపడిన వాళ్ళు, నందికొట్కూరు వాళ్ళందరూ ఎంతో బాగా తెలిసిన వాళ్ళు. సో ధైర్యపడకండి. మన పని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏవైతే అగత్యాలు ఉన్నాయో, ఏవైతే దారుణాలు ఉన్నాయో, ఏవైతే అబద్ధ హామీలు ఉన్నాయో, ఏవి నెరవేర్చలేదు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడమే. మన వెనకాల ఎంతోమంది మనం నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. మన నందికొట్కూరు నుంచి హైయెస్ట్ మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. కాకపోతే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అందరికీ తెలిసిన విషయం, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 3 పాయింట్స్ ఉంటాయి: విద్య, వైద్యము, వ్యవసాయం.
మూడు వీలే. విద్య జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలు ఏమని మీకు అందరికీ కాలమే తెలుస్తుంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా అది జరగలేదు. ఎందుకంటే నాడు నేడు కింద ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసిన స్కూల్స్ విధానాలు కానీ, ఆయన ఇచ్చిన 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ కానీ, CBSE సిలబస్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగలేదు. శ్రీకాంత్ అన్న ఇక్కడే ఉన్నాడు, ఎందుకంటే ఈయన ఎడ్యుకేషనలిస్టు. ఒక ఎగ్జాంపుల్ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని రంగాల నుంచి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, పేదలు ఎంత నష్టపోతున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోతే కాలేజీ యాజమాన్యం ఎంత నష్టపోతుంది, పిల్లలు కూడా అంతే నష్టపోతారు. కాలేజీకి వెళ్ళలేకుండా బయటకు వచ్చి కూలీ పనులు చేసుకోవడము, డ్రగ్స్కి అలవాటు అవ్వడం, ఆల్కహాల్కి అలవాటు అవ్వడం. అదేవిధంగా వ్యవసాయం అన్నది వెన్నెముక లాంటిది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానికి సంబంధించినటువంటి రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, దాని తర్వాత ఏదైతే పెట్టుబడి క్రాప్ ఇన్సూరెన్స్, మొత్తం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాలు ఏమని చెప్పి మొత్తం అన్నీ కూడా కావలసిగానే ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారు. ఆ విధంగా వ్యవసాయం ఉంటుంది. ఇకపోతే వైద్యం, ఆరోగ్యశ్రీ కింద డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కనిపెట్టిన అత్యున్నతమైనటువంటి మహద్భుతమైనటువంటి, నేను డాక్టర్ గారిని చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దగ్గర కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రీట్మెంట్ లేక చనిపోయారు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ చేయించుకోలేరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ డాక్టర్లు ఉండరు. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు సెగ్మెంట్స్లో ఈ ఆరోగ్యశ్రీని చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకటి క్యాన్సరు, రెండోది హార్ట్. ఎందుకంటే చాలా ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్లో, విజయవాడలో ఏమన్నారంటే, సార్ ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ మేము తీసుకుంటే మాకు గొడవ వస్తారంటే మీరు ఏమన్నా తీసుకోకుండా ఒకటి మటుకు క్యాన్సర్, హార్ట్ తప్పకుండా మీరు ఫ్రీగా చేయాల్సిందే. ఈరోజు ఎంతమంది, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన. దగ్గర 5 లక్షల మీకు ఏదైతే ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ట్రీట్మెంట్ దాన్ని 25 లక్షలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దగ్గర ఒక 1000 ప్రొసీజర్స్ చంద్రబాబు నాయుడు కాలంలో ఆరోగ్యశ్రీలు ఉంటే దాన్ని 2500 ప్రొసీజర్స్ కంప్లీట్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు గత 25-30 సంవత్సరాల నుంచి మనం మోసం చేస్తున్నారు, దానికి ధీటుగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రూపాంతరం చెందించి ఎంతో అయింది. కానీ ఒకటేంటంటే ఈ ఎలక్షన్స్లో ఆశపడ్డాం, పేద ప్రజలు ఆశతోటి ఇంకా ఏమన్నా ఎక్కువ జరుగుతుందేమన్నా చేస్తే ఉన్నది కాస్తూ ఉంటుంది. అందుకని ఈ విషయాన్ని మీరు కార్యకర్తలుగా, లీడర్స్గా ప్రజల్లో అందరిలోకి తీసుకెళ్ళాలి. మంచి రోజులు వస్తాయి తప్పకుండా. రేపు జరగబోయే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినము, 1 ఇయర్ ఈ ఆగడాలు, ఈ అకృత్యమైన చేష్టాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం అందరికీ చెప్పాలి. ప్రజలందరూ నడుం బిగించి రేపు పొద్దున రావాలి. మీరందరూ కూడా రేపు పొద్దున అందరినీ